వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీ అందరికీ తెలిసిందే 22A సంబంధించి ఎంతోమంది మనకు ఫోన్ చేస్తున్నారు. అలాగే 22A కాకుండా భూములకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో కొన్ని పెక్యులియర్ కేసులు అనేవి మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పొలిటికల్ సఫరర్స్ అని ఇనాం భూములకు సంబంధించి సరే అదంతా డిఫరెంట్ సెగ్మెంట్. ప్రభుత్వమే అమ్మింది, ప్రభుత్వమే ఆక్షన్ వేసింది, అందులో కొనుక్కున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ 22Aలో పెట్టారని ఒకటి. రెండోది వచ్చేసి ప్రభుత్వానికి పని చేసినటువంటి వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఆర్మీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు. వీళ్ళకి ఆర్మీ వాళ్ళకైతే 5 ఎకరాల దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఎవరికైనా పార్షియల్గా అంగవైకల్యం వచ్చిన వాళ్ళకి సహాయకంగా ఏదైనా భూమి ఇవ్వడమో లేదంటే ఇతరత్ర చూడడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో ఇచ్చినవి కూడా ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఇది మీ పేరు మీదకి రాదు, మీ నాన్నగారు అమ్మగారు కూడా లేరు కదా అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతోంది. సో ఈ కేసు డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే అనిత గారు కానీ ఏమైనా చెప్తారా అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. మనతోటి ప్రస్తుతానికి ఉన్నారు. అమ్మ నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? విశాఖపట్నం సార్. విశాఖపట్నం నుంచి. ఓకే. మీ నాన్నగారి పేరు? సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు పనిచేశారు? పోలీస్ కానిస్టేబుల్ గా చేశారు సార్. ఓకే. ఏం జరిగింది ఒకసారి చెప్పండమ్మా. సార్ పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తూ 97లో నక్సలైట్ల దాడిలో చనిపోయారు సార్. నక్సలైట్ల దాడిలో చనిపోయారు. ఓకే. చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఒక సైట్ ఇచ్చేసింది సార్. ఓకే. ఇచ్చిన తర్వాత మా మదర్ అదే డిపార్ట్మెంట్ లో చేశారు సార్. అంటే మీ మదర్ సపరేట్గా జాయిన్ అయ్యారా, లేదంటే నాన్నగారు తర్వాత ఆ ఉద్యోగం ఇలా బాధితురాలుగా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందా? బాధితురాలుగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఓకే. అంటే నాన్నగారు చనిపోయారు కాబట్టి సానుభూతితోటి గవర్నమెంట్ ఉద్యోగం ఆవిడకి ఇచ్చింది. అవును సార్. అవును సార్. ఓకే. సో ఈ ల్యాండ్ కూడా ఏంటంటే ఇంటి స్థలం ఇచ్చింది మీకు? అవును సార్. ఓకే. ఎంత ఎంత ఇచ్చారమ్మా అది అప్పుడు? 200 గజాలు ఇచ్చారు సార్. 200 గజాలు ఇచ్చారు. ఓకే సార్. సో ఏంటి ఇప్పుడు ఇష్యూ ఎలా అయింది అది? ఇప్పుడు ఏంటంటే సార్, దానికి ఎన్ఓసి గానీ ఏం గానీ ఇవ్వలేదు సార్. కలెక్టర్ గారికి చాలా సార్లు అర్జీ పెట్టుకున్నాం సార్. 9 మెంబర్స్ చనిపోయారు సార్. దాంట్లో 9 మెంబర్స్ కి కూడాను ఎన్ఓసి ఎవరికి రాలేదు సార్ అసలు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 97లో యాక్సిడెంట్ అయింది అలాగా, నక్సలైట్ దాడి. మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారమ్మా? మాకు పట్టా ఇవ్వడం 2002లో ఇచ్చారు సార్. 2002 సంవత్సరం. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ దాని మీద ఎన్ఓసి గానీ ఏమీ ఇవ్వలేదు సార్. అంటే వస్తుంది అనే అంటున్నారు సార్. సార్ ఎన్ఓసి పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో మీరున్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి పంచాయతీలో కానీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఆ స్థలం మీ పేరు మీదే, అంటే మీ నాన్నగారి పేరు మీదే ఉంది, లేదా తర్వాత మీ అమ్మగారి పేరు మీద ఉంది, దానికి ఏమైనా శిస్తు కట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? శిస్తు అంటే ఏం కట్టలేదు సార్. జీవీఎంసీలోని ట్యాక్స్ ఒకటి పే చేస్తున్నాం సార్. ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకే. ట్యాక్స్ పే చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మా మదర్ కూడా చనిపోయారు సార్. నా పరిస్థితి ఎలా ఉందంటే సార్, మా మదర్ చనిపోయారు, దాంట్లో ఇది నేమ్ అనేది పట్టాలో నేను ఒక్కరితోనే సార్. దాంట్లో నేమ్ ఇచ్చారు సార్ నాది. నేమ్ ఇచ్చారు కానీ నేను ఇది పట్టుకెళ్ళి ఎలా చేస్తే నా పేరు మీదకి ఇదవుతుంది అనేసి అంటే అవ్వదు, మీ పేరు మీదే ఉంటది కనుక మీ పేరు మీదే, అదే మీ మదర్ పేరు మీదే ఉంటది, మీ మదర్ పేరు మీద ఉన్నది మీరు అనుభవించడం అంతే, అంతవరకే అనేసి అంటున్నారు సార్. సో మీ మదర్ పేరు మీదే ఉంటుంది, మీరు జస్ట్ దాన్ని అనుభవించడం వరకే తప్పితే ఇంకోటి ఏమి లేదు. మీరు దాన్ని క్రయ విక్రయాలు చేయడానికి లేదంటే మీ పిల్లల పేరు మీద రాసుకోవడానికి కూడా లేదంటున్నారు. ఏమి లోన్ గానీ ఏమి గానీ దాని మీద రాదంట సార్ అసలు. అంటే మా మదర్ పేరు మీద ఉంటే నా ప్రాబ్లం ఏంటి సార్? మా మదర్ పేరు మీద ఉంది సార్. మా మదర్ పేరు మీద ఉంటే నేను ఒక షెడ్ వేసుకోవాలన్నా ఏది వేసుకోవాలన్నా రేపు ఉదయం నాకు అంత కట్టే స్తోమత లేదు, ఏమీ లేదు సార్. అమ్మా మీరు ఇది ఫ్యామిలీ సర్టిఫికెట్, మదర్ది డెత్ సర్టిఫికెట్ పెట్టుకొని మీరు అక్కడ వెళ్ళి దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్కి ఏమైనా మీరు ట్రై చేశారా? వెళ్ళాను సార్, అవ్వదని చెప్పారు సార్. ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకెళ్ళినా కూడా అవ్వదని చెప్పారు? అవ్వదని చెప్పారు సార్. ఏంటి రీజన్ ఏం చెప్పారు వాళ్ళు, ఎందుకు అవ్వదని చెప్పారు?
సార్ ఇది ఎన్ఓసి అదేమి కూడా అది పట్టా ఇది అసలు దీనికి 22A ఉన్నది. కానీ 22A కొన్ని ఈ భూములు మాత్రమే ఇది చేయడానికి అవుతుంది. కానీ మీదైతే ఇంకా ఏమీ రాలేదు. నేను ఇక్కడ మీ సేవా సెంటర్ కూడా ఆన్లైన్ ద్వారా కూడా ప్రయత్నించాను సార్ పెట్టడానికి. ప్రయత్నిస్తే దాంట్లో కూడాను అసలు దీనికి పెట్టడానికి అవ్వదమ్మా, దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ కూడా దీంట్లో ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పారు సార్. ఈ పట్టా ఉంటే మీరు ఇంకేం చేయలేరు, ఈ పట్టా ఒకటే మీకు ఆధారం, మీ మదర్ పేరు మీద ఎలాగో ఉంది, ఆ కింద మీ నేమ్ ఉంది కాబట్టి ఇంకా అలాగా మీరు అనుభవించాలి అంటే దానికి మీనింగ్ సార్ ఈ ఒక ఇల్లు ఏదన్నా మనకి దారి చూపిస్తే కట్టుకోవడానికన్నా దేనికన్నా అవుతుంది సార్. లోను రాకుండా ఏమీ రాకుండా ఎలా సార్ చేస్తాం, దానికి చేయలేం కదా సార్. అవును అవును. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా? కలెక్టర్ గారికి ఆర్జీ పెట్టుకున్నాం సార్. మా మదర్ ఉన్నప్పుడు మా మదర్ కూడా పెట్టారు సార్. మా మదర్ పెట్టారు. చనిపోయిన 1 year ముందు 2025 చనిపోయారు సార్ మా మదరు. ఓకే. ఆ ముందు కూడా 1 year ముందు కూడా పెట్టారు సార్. పెడితే దానికి PGRS కంప్లైంట్ అవన్నీ కూడా నేను బయటికి తీసాను సార్. తీసి దీని మీద ఏంటి అసలు ఇచ్చారు అనేది మళ్ళీ నేను వెళ్ళాను సార్. చనిపోయిన తర్వాత వెళ్తే అసలు దానికోసం ఏమీ ఇది లేదు సార్. అసలు ఏం చెప్పలేదు మీకు? ఏమీ రియాక్షన్ ఏం లేదు. అది అవుతుందమ్మా అవుతుంది అని అంటున్నారు సార్. అంతే అవుతుంది అంటున్నారు తప్పితే ఎప్పుడు ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఏమి చెప్పట్లేదు. డిపార్ట్మెంట్లో ఎవరైనా కలిసారా మీరు? అంటే మీకు సంక్షేమ సంఘం అనేది ఒకటి ఉంటుంది, పోలీసు అమరవీరుల సంక్షేమ సంఘం అని ఇలా కొన్ని ఉంటే, పోలీసు హౌసింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది, అక్కడికి ఏమైనా వెళ్ళి కలిసారా ఎవరైనా? సార్ అంటే అమరవీరుల దినోత్సవాన్ని మాకు ఒకటి చేస్తారు సార్ ప్రతి ఇయర్ కూడా. దానికి పిలుస్తారు సార్. పిలిచినప్పుడు దానిలో కూడా ఈ 9 numbers కలిసి ఒక లెటర్ అనేది SP గారికి కూడా పెట్టుకున్నాం సార్. ఓకే. సో మొత్తం 9 కుటుంబాలకు కూడా ఇలాగే ఉంది ఇష్యూ. సేమ్ 9 numbers అలాగే ఉంది సార్. ఓకే సార్. సరే మా ఒక పని చేద్దాం, మీరు ఇది కలెక్టర్ గారికి మళ్ళీ ఒకసారి మీ పూర్తి డీటెయిల్స్ వీటన్నిటితోటి కూడా మీరు ప్లస్ ఈ 9 మంది ఎవరైతే మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక లెటర్ పెట్టండి. సో హోమ్ మినిస్టర్ అనిత గారికి, చీఫ్ మినిస్టర్ నాయుడు గారికి, అలాగే మీ విశాఖపట్నం కలెక్టర్ గారికి, వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు లెటర్ పెట్టండి. ఏంటంటే మా 9 మందికి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోంది. సో మాకు ల్యాండ్ అయితే ఇచ్చారు, మేము ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా మా ఆర్థిక పరిస్థితి కూడా మేము చూసుకొని మేము ఏదైనా షెడ్ వేసుకోవాలన్నా మాకు లోన్ తెచ్చుకోవడానికి కూడా ఏమైనా ఉండాలి కదా, మరి ఎన్ఓసి ఎందుకు ఇవ్వలేదు? మా వాళ్ళేమి రోడ్ యాక్సిడెంట్లోనే ఇంకో దాంట్లో కాదు కదా పోయింది, నక్సలైట్లు దాడి చేస్తే దాంట్లో కదా చనిపోయింది, ఇంక మాకు న్యాయం జరిగింది ఏముంది అని చెప్పి మాకు ఏం చేస్తారు న్యాయం ఇప్పుడు అని మీరు మామూలుగా ఒక విజ్ఞప్తి పెట్టండి. అమ్మా దీనికి ఈ ల్యాండ్కి డబ్బులు ఏమైనా కట్టారా? సార్ అమౌంట్ పే చేశాం సార్. ఎంత పే చేశారు? 60,000 సార్. ఓకే సరే, మీరు ఒకసారి ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి పెట్టండి అమ్మా, అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో చూద్దాము. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంథింగ్ ఒకటి ఉంటుంది మీ డిపార్ట్మెంట్లో, ఒకసారి ఎంక్వైరీ చేయండి. దానికి కూడా చైర్మన్గా ఒక ఆయన మొన్న మధ్యన నియమించారు. సో ఒకసారి వారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ మీన్ వైల్ ఇది గవర్నమెంట్కి వెళ్ళేలా చేద్దాం, డెఫినెట్గా మాట్లాడదాం. Thank you very much sir. Thank you sir. It's okay ma, it's okay. Thank you sir. సో ఇది ప్రస్తుతం కేసు అండి. అండ్ దీంట్లో నాకు ఉన్నటువంటి చిన్న డౌట్లు ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఒకవేళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఏమైనా ఉందా సమస్య అనేటువంటి దాని మీద కూడా కాస్త చెక్ చేసుకోవాలి. ఏంటంటే సపోజ్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. 1997లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నక్సలైట్లు ఏదైతే బ్లాస్ట్ చేశారో దాంట్లో ఈ 9 మంది పోలీసులు వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఏమన్నా సరదాగా అడవిలోకి ట్రెక్కింగ్కి వెళ్ళి చనిపోయారా? కాదే, నక్సలైట్లు చంపడం వల్ల చనిపోయారు వాళ్ళు. సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? నక్సలైట్ల మీద పోరాడమని పంపించింది ఎవరు? నక్సలైట్లని చేయండి అని చెప్పింది ఎవరు? ప్రభుత్వమే కదా. సో బాధ్యత ప్రభుత్వందే. ఓకే, అందులో కారుణ్య నియామకం కింద సత్యనారాయణ గారి భార్యకి ఉద్యోగం ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, బాగుంది. ఎక్స్గ్రేషియాలు ఏమైనా ఇచ్చారా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్స్గ్రేషియా లాంటిది ఏమేమి లేదు. కారుణ్య నియామకం కింద ఇది ఇచ్చారు. 97 అంటే మన బడ్జెట్ అప్పట్లో గొర్రెతాకు ఎంత అంటే బెత్తెడు అన్నటువంటి బడ్జెట్. ఇది స్వయంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట అప్పట్లో, మరి ఉమ్మడి రాష్ట్రంలో. ఫైన్.
200 గజాల సైట్ ఇచ్చారు, దానికి 60,000 కట్టించుకున్నారు విడతల వారీగా. సరే అప్పుడు ఉన్నటువంటి స్కీమ్ మరి పోలీసులు ఇలా మీకు ఇంటి స్థలం కావాలంటే మీరు ఇలా కట్టుకోండి అమ్మా అంటే, ఇంకా గవర్నమెంట్ సాయం చేసింది ఏముంది అక్కడ? ఆ సత్యనారాయణ గారు విశాఖపట్నంలోనే ఏ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరో లేదంటే ఏ డిపార్ట్మెంట్లోనే పని చేసుకుంటూ ఉంటే ఈ పాటికి హ్యాపీగా రిటైర్ అయ్యి వాళ్ళ కుటుంబంతో ఉండేవాడు, ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు మనకి కాల్ కూడా వచ్చి ఉండేది కాదు. నక్సలైట్ల దాడిలో ఆయన చనిపోయాడు. ఆయన మాత్రమే కాదు, ఇంకా 8 మంది, మొత్తం 9 మంది చనిపోయారు. 9 మంది కుటుంబాలకి కూడా 200 గజాలు చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చి ఎన్ఓసి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? స్థలం ఇచ్చారు అంటే ఏంటి? ఇదిగో మీకు మేము ఇచ్చాం స్థలం, మీకు కంపన్సేషన్ కింద స్థలం ఇచ్చాం, ఎంతో అంతా సరే కట్టించుకున్నాం అయ్యింది. ఆ స్థలం ఏంటి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చిన దానికి చూస్తూ కూర్చోవాలి స్థలాన్ని? అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి కొన్నింటికి అనేది స్టిల్ కన్ఫ్యూజింగ్. ఇందులో కలెక్టర్ కూడా ఏం చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళు ఇంక దేనికి ఇచ్చింది ఆ స్థలం? 60,000 కట్టించుకుని వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లేదు, దాని మీద లోన్ తెచ్చుకోవడానికి లేదంటే ఇంకా స్థలం దేనికి ఇచ్చినట్టు? పైపెచ్చి వాళ్ళు విడతల వారీగా 60,000 కట్టారు ఒక్కొక్కళ్ళు. ఎందుకు కట్టించుకున్నట్టు గవర్నమెంట్ ఇది? వాళ్ళకి న్యాయం చేసింది ఏముంది? వాళ్ళు ఏమీ రోడ్డు మీద వెళ్తూ విధులు ముగించుకుని వెళ్తుంటే యాక్సిడెంట్లోనో లేదంటే హెల్త్ బాగోక గుండెపోటు వచ్చో ఏం చచ్చిపోలేదు కదా. నక్సలైట్లు చంపేయడంతో వాళ్ళు మరణించారు. వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వం? కారుణ్య నియామకాలను ఎన్నో ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, 90 ఏళ్ళలో ఉన్నటువంటి గవర్నెన్స్ వేరు. అది మరి ఇప్పటికన్నా దాన్ని క్లియర్ చేయాలి కదా. 97, 2007, 2017, 2027 వచ్చేది ఏం చెప్పాలి? 30 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఇట్స్ 30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్ పాటు వాళ్ళకి ఇచ్చిన 200 గజాల స్థలానికి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే, పైపెచ్చు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అంటారట ఇదేం మీ పేరు మీదకి రాదు. ఇప్పుడు వారసులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారి పేరు మీదకి స్థలం వచ్చింది, వాళ్ళ అమ్మగారు చనిపోయారంటే ఇంకా ఆ స్థలానికి హక్కుదారు ఎవరవుతారు? ఉన్న వారసులేగా. మరి వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది అవ్వదు, 22A పెట్టేసామంటే ఏమనుకోవాలి? ఇది ఏం జరుగుతుంది అసలు? సో ఇది ఎందుకని ఇక్కడ ప్రభుత్వం సాయం చేసామని చెప్పుకుంది కానీ ఇది సాయం కాదు అని అంటాం. ఏం సమాధానం చెప్తారు? ఇట్స్ స్టిల్ అ కన్ఫ్యూజన్ ఫర్ మీ. ఇక్కడ నిజంగా వాళ్ళకి సాయం జరిగిందంటే సాయం జరిగినట్టయితే నాకేం తెలియట్లేదు ఇందులో డెఫినెట్గా. మరి మిగతా వాళ్ళకి ఇచ్చినట్టుగానే వీళ్ళకి ఎందుకని ఇవ్వట్లేదు? ప్రపంచ స్థాయిలో వెళ్ళి క్రీడాకారులు పథకాలు తీసుకొచ్చారంటే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగము, 500 గజాల స్థలము, ₹1 కోటి నజరానా ఇవన్నీ ఇస్తున్నారు. కానీ అడవిలో ఉన్నటువంటి నక్సలైట్ల దాష్టీకానికి ప్రాణాలు వదిలిపెట్టినటువంటి 9 మంది పోలీసులకి మాత్రం ఇల్లే. దీన్ని ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే దీని మీద కొంచెం ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది. గవర్నమెంట్ హ్యాస్ టు డూ జస్టిస్ ఫర్ దామ్ డెఫినెట్గా. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.